భారతదేశంలో 1952 నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ, సామాజిక మరి స్థిరత్వము, అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు. కానీ రాజకీయ నాయకత్వానికి, ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు. రెండోది, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు, మాకేదో సమాచారం కావాలి అనుకోండి, నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి, పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు. వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పొద్దు, మేము అడగద్దు. అది మౌఖిక ఒప్పందం, అది ఓవరాల్ గా చట్టం. ఇది తెలుసు పోలీసు వాళ్ళకు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ పోయిండు కదా, ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా, 10 రోజులు టైంపాస్ చేయాలి కదా. ఓ రోజు హరీష్ రావుని విలువుండ్రి, ఓ రోజు కేటీఆర్ని విలువుండ్రి, దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టుండ్రి, గుచ్చుతున్నారు, పొడుస్తున్నారు, లోపల పీకుతున్నారు, ఏకుతున్నారు, ఏమి ఉండదు. మేము చేసేది తప్పేం లేదు, వాళ్ళు పీకేదేమీ లేదు. ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేసు, ఇది బక్వాస్ కేసు. దీనిలో ఏమి లేదు. ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు. ఇంకా విచిత్రం ఏంటంటే, నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమో అనుకున్నా. ఏం లేదు, అడిగిందే అడుగుడు, తీరుల మరల చేసి అడుగుడు, మరల తీరులేసి అడుగుడు. మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది. టైంపాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి, మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి, దినమంతా ఆడో విజువల్, ఈడో విజువల్, ఆడో కెమెరా, ఈడో కెమెరా పెట్టి డ్రామా, అంత తప్ప ఏం లేదు. ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో చేసిందా? ఒక్క మహిళకు 2,500 రూపాయలు ఇచ్చిందా? దాని మీద చర్చ జరగద్దు. 6 గ్యారంటీల మీద చర్చ జరగద్దు. 100 రోజులు అన్నది మర్చిపోవాలి. ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిండని డప్పు కొట్టాలి. ఇదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు, వాళ్ళతో అయ్యేదేం లేదు. బరాబర్ పోతా, బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా. నేను అడుగుతా ఫస్ట్ సిట్టోళ్ళు ఏమని, మీరు నా ఫోన్ ఇవాళ ట్యాప్ అవుతుందా లేదా చెప్పురు ముందని అడుగుతా. చెప్తారా? గది కథ. ఇది ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని, ప్రభుత్వంలో రొటీన్ గా గూఢచారి వ్యవస్థ చేసే పనిని, ఇదేదో జరగలేని పని, ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు. ఇప్పుడు రొటీన్ గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే, 50 లక్షల రూపాయలతో ఎవడన్నా బ్యాగ్ పట్టుకొని దొరికితే, మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో, మాకేం సంబంధం దానికి? ప్రభుత్వాన్ని కూలగొట్టే పని ఎవడన్నా విధవ చేస్తే, ఆ విధవను అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్లు ఇంటే మాకేం సంబంధము? పోలీసుల పని అది. మేమేం చేస్తాం దానికి? మాకు సంబంధం ఉండదు. రొటీన్ ప్రక్రియ అంటున్నారు. రొటీన్ ప్రక్రియ అనే కంటే ముందు ఈ కేసు ప్రారంభ దశలో కేటీఆర్ కేంద్రంగా అనేక పుంకాలుగా వార్తలు వచ్చాయి. ఎవరు ఇచ్చినారు వార్తలు? సిరిసిల్లలో ఒకటి, ఇక్కడ సర్వర్ పెట్టారు, ఇక్కడ ఒకటి ఆఫీస్ పెట్టారు, అక్కడ అంతా పెట్టారు, అంతే కేటీఆర్ అనుసంధానం జరిగిందని చెప్పేసి సోదరా ఒక్క మాట అడుగుతా. ఒక్క నిమిషం సోదరా, ఒక్క మాట మీరు అంటున్నారు కదా, అంటే మీరు అడిగేది ఇక్కడ పెట్టారు. నేను చెప్తాను సోదరా, ఒక్క మాట చెప్పండి. మీరు నాకు 2 ఏళ్ళు అయింది కేసు ప్రారంభించి, ముంగడు చూడాలన్నా ఆయన అందంగా ఉన్నాడని అడుగు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కేసు విచారణ ప్రారంభించి, 2 ఏళ్ళు అయింది కదా. ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు, పుంకాలుగా కథనాలు వచ్చినాయి. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టిండా? ఎవరన్నా మంత్రి అఫీషియల్ గా మాట్లాడిండా? ఎడికెళ్ళి వస్తున్నాయి ఇవన్నీ? ఎడికెళ్ళి వస్తున్నాయి? లీకులు తప్ప. ఇట్లయిందట, అట్లయిందట, అదిగో పులి, ఇదిగో తోక. ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్, ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా? సీఎంఓల నుంచి లీకులు. గతంలో అప్పుడు సినిమాలో గ్రీకు వీరుడు అని పాట ఉంటుంది, అట్లా రేవంత్ రెడ్డి పేరు లీకు వీరుడు అని పెట్టాలి. లీకులు తప్ప పీకింది ఏంది? నువ్వు నాకు అర్థం కాదు. 2 ఏళ్ల నుంచి గుంచుతూనే ఉన్నావు. ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్. నేను దావోస్ పోతున్నా, ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు, బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసినా అని, కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో. ఏం చేయాలి? టైంపాస్ చేయాలి. 2 రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి. మాకు ఇంకో 2 రోజులకు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు. ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట, కాబట్టి టైంపాస్ చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, మేము ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఏవనయ్యకు భయపడం, అది మాత్రం పక్క. దేశ భద్రత కోసం, రాష్ట్ర భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేయొచ్చు, కానీ కొంతమంది కుటుంబ సభ్యుల సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. నేను మీడియాతో కూడా నా ప్రార్థన, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు చేయవు, పోలీస్ వ్యవస్థ చేస్తుంది. ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది. ఏమన్నా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో. ఇంతవరకు ఇదిగో పులంటే అదిగో తోక తప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు 2 ఏళ్లలో? ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు? ఇంకోటి నేను అడుగుతున్నా, మళ్ళీ చెప్పు నాకు. శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ, ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్,
ఆయనకు తెలియకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం? మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు? మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో 5 ఏళ్ళు డీజీపీ, మరి ఆయన ఎందుకు పిలవదు? ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా. హోమ్ సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటిదాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు, రవి గుప్తా గారు, వాళ్ళు ఎవరన్నా పోయినరా విచారణకి? మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? రాజకీయ వేధింపులు, రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది? ఏమన్నా విషయం ఉంటే ఈ పాటికే నా యాగి చేయబోతున్నారు రేవంత్ రెడ్డి. ఆలోచించండి మీరు కూడా. ఎన్ని రోజులు పడిపోతారు ఈ టాక్టిక్స్ కి మీ మీడియా కూడా?